హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా కథ కొంగ సాయం. ఒకరు అడవిలో జంతువులకు కోతి వైద్యం చేసేది. కోతి వైద్యం అంటే అడవిలోని జంతువులకు చాలా నమ్మకం. ఒకరోజు కొంగకు ముళ్ళ కంచె తగిలింది. మెడకు గాయం అయింది. కొంగ కోతి దగ్గరకు వెళ్ళింది. కోతి కొంగ గాయానికి మందు వేసింది. కొంతకాలానికి కొంగకు గాయం నయమైంది. ఒకరోజు డాక్టర్ కోతి ఆసుపత్రికి వస్తూ ఉంది. దారిలో కాలికి ముళ్ళు గుచ్చుకుంది. నొప్పితో బాధపడుతున్న కోతిని కొంగ చూసింది. కోతిగా కాలికి గుచ్చుకున్న ముళ్ళును కొంగ తన పొడవైన ముక్కుతో లాగేసింది. కోతికి నొప్పి తగ్గింది, సంతోషపడింది. అదండి కదా. దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఎవరికైనా మనం సాయం చేస్తే మనకు వేరే వారు సాయం చేస్తారు. మనం ఎవరికీ సాయం చేయకుండా వేరే వాళ్ళ సాయం కావాలని ఆశించడం చాలా తప్పు. మనం చేసిన సాయం ఊరికే పోదు, ఎప్పటికైనా మనకు మంచి జరుగుతుంది. అందుకే అంటారు కదా, ఏదైనా ఆశించి సాయం చేయకూడదు. ఇక్కడ చూడండి, కోతి వైద్యం చేసింది, తర్వాత దానికే ప్రమాదం వాటిల్లింది. కొంగే వైద్యం చేసింది. మనకు చేతనైన సాయం, మనం చేయగలిగిన సాయం ఇతరులకు చేయాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంతేనండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి కథ ఇంకోటి చెప్తాను, ఎదురు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.